ఆవకాయ పేరు వింటేనే అందరికీ కూడా ఆకలి రెట్టింపు అవుతుంది. అది కొత్త ఆవకాయ అయితే ఇంకో 4 ముద్దలు ఎక్కువే తింటాము. సీజన్‌ని బట్టి మామిడికాయతో, ఉసిరికాయతో, చింతకాయలతో, వెజిటబుల్స్‌తో దేంతో అయినా సరే మనం కొత్త ఆవకాయని తయారు చేసుకోవచ్చు. పండుగ మారబోయే ముందు చింతకాయ యొక్క రుచి చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి చింతకాయల్ని ఇంకా ఇప్పుడు దొరికే ఉసిరికాయల్ని రెండింటిని కలిపి చేసే ఈ ఆవకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోనసీమ ప్రాంత వాసులకి ఈ పచ్చడి సుపరిచితమే. ఈ టేస్టీ పచ్చడి తయారీ కోసం చింతకాయల పైన ఉండే పొట్టుని ఈ విధంగా తీసివేయాలి. చింతకాయల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పండుగ మారబోతున్నాయి, ఈ విధంగా లోపల గింజ నల్లగా అవ్వాలి. అప్పుడే మనకు పచ్చడికి చింతకాయలు పనికొస్తాయి. ఉసిరికాయల్ని నీటిగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి. మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే 10 నుండి 15 నిమిషాల సేపు ఉసిరికాయల్ని వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా ఈ విధంగా కొంచెం ఎరుపు రంగులోకి మారుతున్నాయి అనగా ఉసిరికాయల్ని బయటికి తీసేయాలి. ఉసిరికాయలు వేయించుకున్నటువంటి నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ నూనెని మనం పచ్చడికి ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆవాలు, అర టీ స్పూన్ మోతాదులో మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్రని వేసి ఈ విధంగా లైట్‌గా వేయించుకోవాలి. కొంచెం కూడా రంగు మారకుండా ఈ విధంగా అవ్వగానే పూర్తిగా చల్లారబెట్టుకొని మెత్తటి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 10, 15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఏ ఆవకాయకైనా సరే ఒకటే కొలతండి. 4 కప్పులకి 1 కప్పు. ఈ సింపుల్ చిట్కా గుర్తుపెట్టుకుంటే చాలండి. సింపుల్‌గా ఇలా గుర్తుపెట్టుకున్నామంటే ఎన్ని కిలోలైనా సరే మనం ఆవకాయని ఈజీగా పట్టేయొచ్చు. ఆవకాయ ముక్కలు కానీ, వెజిటబుల్ ముక్కలు గానీ ఏవైనా సరే 4 భాగాలయ్యేలాగా తీసుకోవాలి. 4 భాగాలైతే వాటిలో ఒక భాగం వంతున కారం, ఉప్పు, ఆవపిండి తీసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా మామూలుగా కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి, పసుపు వేసి, ఆ తర్వాత నూనె వేసి బాగా కలపండి. ఇక్కడ నేను తీసుకున్న ఉసిరికాయలు 300 గ్రాములు, చింతకాయలు కూడా ఈక్వల్‌గా 300 గ్రాములనే తీసుకుంటున్నాను. అంతకు డబల్ మోతాదులో ఆయిల్ మనకు పడుతుంది. కానీ నేను అంత నూనె వేయకుండా 400 గ్రాముల నూనెని మాత్రమే వేస్తున్నాను. ఈ ఉసిరి చింత ఆవకాయలో తాలింపు పెట్టడం కోసం 1 కప్పు మోతాదులో ఆవ నూనెని తీసుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమండి. ఆవ నూనె పచ్చడికి చాలా టేస్ట్‌నిస్తుంది. పచ్చళ్ళలో తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం కూడా మాడకూడదు. నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే మనం తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఆ వేడికే ఆ తాలింపు గింజలు పూర్తిగా ఉడికిపోవాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో కలుపుకోవాలి. లేదంటే కారం పొడి, ముక్కలు 2 కూడా రంగు మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత నూనె ఊరిపోయి ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఉప్పు లాంటివి ఏమైనా సరిపోకపోతే 3వ రోజు కలిపేటప్పుడు కలుపుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఈ విధంగా రెడీ అయినటువంటి ఉసిరి చింత ఆవకాయని గాజు లేదా పింగాణి జాడీల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరానికి పైగా ఈజీగా నిలువుంటుంది. పుల్ల పుల్లగా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంది కొత్త ఆవకాయ. రెసిపీ నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.